హిస్టరీలో ఫస్ట్ టైం ఒక జనరేషన్ ప్రీవియస్ జనరేషన్ కన్నా తక్కువ ఐక్యూ స్కోర్ చేస్తుంది. షాకింగ్ రైట్? విచ్ జనరేషన్ ఇట్ వుడ్ బి? ఇట్స్ నన్ అదర్ దెన్ జెన్జీ. జెన్జీ మోస్ట్ ఎడ్యుకేటెడ్, మోస్ట్ కనెక్టెడ్, మోస్ట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్ జనరేషన్. బట్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే జెన్జీ కిడ్స్ కి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది, రీడింగ్ డెప్త్ వీక్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ర్యాపిడ్ గా డిక్రీజ్ అవుతున్నాయని చెప్తున్నారు. ఈజ్ జెన్జీ రియల్లీ బికమింగ్ లెస్ ఇంటెలిజెంట్ ఆర్ ఎల్స్ మనం ఇంటెలిజెంట్ ని రాంగ్ గా మెజర్ చేస్తున్నామా? ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈజ్ జెన్జీ రియల్లీ బికమింగ్ లెస్ ఇంటెలిజెంట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. న్యూరో సైంటిస్ట్ డాక్టర్ జేడ్ కానీ హార్వర్డ్ చెప్పిన ప్రకారం డికేడ్స్ గా ఇంక్రీజ్ అవుతున్న ఐక్యూ స్కోర్స్ అరౌండ్ 2010 నుంచి రివర్స్ ట్రెండ్ చూపించడం స్టార్ట్ చేసిందంట. దీన్ని కొంతమంది ఫ్లిన్ ఎఫెక్ట్ రివర్స్ అని కూడా అంటున్నారు. మిలీనియల్స్ తో కంపేర్ చేస్తే జెన్జీ అటెన్షన్, మెమొరీ, రీడింగ్ అబిలిటీ, మ్యాథ్, రీజనింగ్ లాంటి కోర్ కాగ్నిటివ్ ఏరియాస్ లో కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారని రిపోర్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. హార్వర్డ్ గారు యుఎస్ సెనెట్ ముందు కూడా ఇదే చెప్పారు. అవర్ కిడ్స్ ఆర్ లెస్ కాగ్నిటివ్లీ కేపబుల్ దెన్ వీ వర్ ఎట్ దేర్ ఏజ్ అని చెప్పేసి. దిస్ ఈస్ నాట్ జస్ట్ క్యాజువల్ కామెంట్, డికేడ్స్ గా కాగ్నిటివ్ డేటా బేస్ చేసుకుని చెప్పిన అబ్జర్వేషన్. ఇప్పుడు ఇక్కడ ఒక సెకండ్ పాజ్ తీసుకుని ఆలోచించండి. మీరు స్టూడెంట్ అయినా, ఎర్లీ జాబ్ లో ఉన్న వాళ్ళైనా ఈ స్టేట్మెంట్ విన్నాక మీకు ఏమనిపించింది? డూ యూ అగ్రీ విత్ హిమ్ ఆర్ నాట్? కామెంట్ యువర్ ఒపీనియన్. ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే జెన్జీ కి ఎడ్యుకేషన్ ఎక్కువ, రిసోర్సెస్ అన్లిమిటెడ్, టెక్నాలజీ పీక్ లో ఉంది, కానీ కాగ్నిటివ్ షార్ప్నెస్ డిక్లైన్ అయింది అని చెప్పడం కాంట్రడిక్షన్ లా ఉంది. సో మరి ప్రాబ్లం ఎక్కడుంది? ఆన్సర్ సింపుల్ అనిపించవచ్చు, కానీ యాక్చువల్ గా చాలా డీప్. మనం టెక్నాలజీని చూడంగానే ప్రోగ్రెస్ అని అజ్యూమ్ చేస్తాం. స్మార్ట్ బోర్డ్స్, టాబ్లెట్స్, ఏఐ టూల్స్ క్లాస్ రూమ్ లో ఉంటే ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ మనకి ఉంది అని ఫీల్ అవుతాం. బట్ హార్వర్డ్ గారు చెప్పిన అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటి అంటే హ్యూమన్ డీప్ ఫోకస్, రిపిటేషన్, హ్యూమన్ ఇంటరాక్షన్ త్రూ నేర్చుకుంటారు. స్క్రోలింగ్, సమ్మరీస్ ద్వారా కాదు. మీరు ఫోన్ పక్కన పెట్టి డిస్ట్రాక్షన్ లేకుండా ఒక బుక్ ని కంప్లీట్ గా ఎప్పుడు చదువుతారు? ఎప్పుడు చదివారు? పోనీ బీ హానెస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తామంటే స్క్రీన్ లో ఫాస్ట్ గా చదివేస్తాం, ఇంపార్టెంట్ లైన్స్ చూస్తాం, ఆలోచించకుండా నెక్స్ట్ కంటెంట్ కి జంప్ అయిపోతాం. కానీ అలా చేసేటప్పుడు నిజంగా నేర్చుకుంటున్నామా? లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామా అనేది ఆలోచించుకోండి. స్క్రీన్ బేస్డ్ లెర్నింగ్ స్లోలీ ట్రైన్స్ యువర్ బ్రెయిన్ టు జస్ట్ గ్లాన్స్ ఎట్ ఇన్ఫర్మేషన్ అండ్ మూవ్ ఆన్. కాబట్టి ఫోకస్ పెట్టడం కాకుండా స్కిప్ చేస్తూ మూవ్ అవడం నార్మల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ డేంజరస్ పార్ట్ ఏంటి అంటే ఇది ఇమ్మీడియట్ గా కనిపించదు, స్లోగా జరుగుతుంది. కాబట్టి మనకి తెలియకపోతే కూడా ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడ స్టోరీ ఇంకా సీరియస్ అవుతుంది. రీసెర్చ్ డేటా ఏం చెప్తుంది అంటే యుఎస్ అండ్ యూకే లో స్టూడెంట్స్ రీడింగ్ ఇంట్రెస్ట్ డ్రాస్టిక్ గా తగ్గిపోయింది. డైలీ రీడింగ్ లాస్ట్ 20 years లో హెవీగా డ్రాప్ అయింది. కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయింది. చిన్న పిల్లల రీడింగ్ ఫ్లూయెన్సీ ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ కన్నా ఆల్మోస్ట్ 30% వెనకాల ఉంది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎడ్యుకేషన్, రీడింగ్ అంటే జస్ట్ హాబీ కాదు. ఇది వర్కింగ్ మెమరీ, కాంప్రిహెన్షన్, క్రిటికల్ థింకింగ్ కి ఫౌండేషన్. డీప్ రీడింగ్ తగ్గిపోతే కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ ని గ్రాస్ప్ చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే బ్రెయిన్ కి పేషెన్స్ నేర్పించే ట్రైనింగ్ మిస్ అవుతుంది. ఇక్కడ ఇంకో సైలెంట్ డేంజర్ ఎంటర్ అవుతుంది, అదే డూమ్ స్క్రోలింగ్. మిడ్ నైట్ స్క్రోలింగ్, ఎండ్లెస్ రీల్స్, చిన్న ఫ్రాగ్మెంటెడ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ బ్రెయిన్ ని కంటిన్యూస్ షార్ట్ డోపమైన్ హిట్స్ కి అలవాటు పడేలా చేస్తాయి. ఒకసారి బ్రెయిన్ అలాంటి స్టిమ్యులేషన్ కి హ్యాబిచుయేట్ అయిపోతే లాంగ్ ఫార్మ్ కంటెంట్ బోరింగ్ గా అనిపించడం స్టార్ట్ అవుతుంది. అండ్ దట్స్ ద ట్రాప్. అటెన్షన్ ఎకనామిక్ డిస్ట్రాక్షన్ ని రివార్డ్ చేస్తుంది, డిసిప్లిన్ ని కాదు. ఒకప్పుడు మనం ఫోకస్ నేర్చుకున్నాం, ఇప్పుడు రియాక్షన్ నేర్చుకుంటున్నాం. డిఫరెన్స్ చిన్నగా అనిపించచ్చు, కానీ ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంది. మెయిన్ పాయింట్ కి వచ్చేద్దాం. హార్వర్డ్ చెప్పిన లైన్ సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఐఎమ్ నాట్ యాంటీ టెక్, ఐఎమ్ ప్రో రిగర్ అని చెప్పేసి. అంటే టెక్నాలజీ సపోర్ట్ లాగా ఉండాలి, బట్ థింకింగ్ ని రీప్లేస్ చేయకూడదు అని తను అంటున్నారు. ఏ ఆన్సర్స్ ఇవ్వగలదు, బట్ అనలైజ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. సమ్మరీస్ క్లారిటీ ఇస్తే కానీ డెప్త్ మిస్ అవుతుంది. షార్ట్ కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, కానీ మెంటల్ స్టామినా బిల్డ్ చేయదు. బ్రెయిన్ ని జిమ్ మజిల్ లాగా ట్రీట్ చేయాలి. హెవీ థింకింగ్ ఉండాలి, అప్పుడే స్ట్రెంత్ మెయింటైన్ అవుతుంది. డీప్ ఫోకస్ లేకుండా, టఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా, డిస్ట్రాక్షన్ ఫ్రీ రీడింగ్ లేకపోతే కాగ్నిటివ్ ఎండ్యూరెన్స్ స్లోగా వీక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే ఇది జెన్జీ ప్రాబ్లం కాదు, ఇది డిసిప్లిన్ గ్రాస్ ప్రాబ్లం. ఈ డిఫరెన్స్ ఎర్లీగా అర్థం చేసుకునే వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో క్లియర్ గా అడ్వాంటేజ్ లో ఉంటారు. అండ్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఆర్ యాక్చువల్లీ వాంట్ టు స్టే అహెడ్, ఇలాంటి టాపిక్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే మన
మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఫైనల్ గా మనం ఏం గమనించాలి అంటే కొన్ని స్టడీస్ ఐక్యూ డిక్లైన్ ని సజెస్ట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ 2010 తర్వాత అటెన్షన్ స్పాన్ అండ్ డీప్ రీడింగ్ స్లోగా తగ్గిపోతుంది. బట్ జెన్జీ ని వీక్ అని లేబుల్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు మోడర్న్ వరల్డ్ కి ఎక్సెప్షనల్లీ అడాప్టబుల్ జనరేషన్. ఇక్కడ రియల్ క్వశ్చన్ ఇంటెలిజెన్స్ గురించి కాదు, బ్యాలెన్స్ గురించి. టెక్నాలజీ డిసిప్లిన్ తో కలిపి పవర్ఫుల్ మైండ్ బిల్డ్ చేయాలి అనేది ఇక్కడ అల్టిమేట్ సొల్యూషన్. కానీ కంట్రోల్ లేకుండా యూజ్ చేస్తే కాగ్నిటివ్ ఫ్యాటిక్ గా దారితీస్తుంది. సో ఇష్యూస్ జెన్జీ ఇంటెలిజెన్స్ లో లేదు, మనం బిల్డ్ చేస్తున్న లెర్నింగ్ స్ట్రక్చర్ లో ఉంది. ఇప్పుడు డెసిషన్ మీ చేతిలో ఉంది. ఆల్గరిథమ్స్ మీ బ్రెయిన్ ని డిజైన్ చేయాలా, లేక మీరు కాన్షియస్ గా మీ థింకింగ్ ని డిజైన్ చేసుకుంటారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఇలాంటి అన్కంఫర్టబుల్ అండ్ నెసెసరీ టాపిక్స్ మీకు డైలీ కావాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.